ఐబొమ్మ రవి వాళ్ళ ఫాదర్ని కూడా కలిసినట్టున్నారు చిన్నప్పరావు గారిని వైజాగ్కి. అందరూ సినిమా ఇండస్ట్రీ అంటే అతనికి యాంటీ అయిపోయి ఉరిదీయాలని చెప్పేసి రచ్చ చేస్తుంటే మీరు అక్కడ ప్రత్యక్షమయ్యారు, హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు, రవిని కలిశారు, నీ తరపు నేను వాదిస్తానంటున్నారు. చాలా మంది ఈ రోజు కూడా ఫీల్ అవుతున్నారు. కొన్ని కొత్త సినిమాలు అయితే రవి వంటి పాటికి రిలీజ్ అయిపోయిండేది, నిర్మాతలు రిలీజ్ చేయలేకపోయారంటూ కూడా కామెంట్లు చేస్తా రవిని అంత దేవుడిలాగా భావిస్తారు. అది నిజం, అది దాని ఏదైతే ట్రూ, అది ఆ సాడ్ రియాలిటీ అనుకోండి, లేకపోతే నిజమైన తెలుగులో ఏమంటారు ఓపెన్ ట్రూత్ అది. అంటే తప్పు చేయలేదంటారు రవి సార్. అది కాదు, ఆకలితో ఉన్నవాడికి అన్నదానం ఇచ్చినవాడు అన్నదాన సుఖీభావం అంటారు. బీదవాడికి అన్న క్యాంటీన్ ఉంది, బీదవాడికి అన్న సినిమా కావాలి, అన్న బొమ్మ కావాలి, ఆయన అన్న బొమ్మ చూపించాడు, ఐ బొమ్మ, అది అది అందుకే అతనికి అది నేను ఓపెన్గా చెప్పాను కదా. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.